హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో ఏఐ వినియోగం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి టెస్లా, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి మెటా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గూగుల్. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో పరిష్కారాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో గూగుల్ పూణే కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ క్వశ్చన్: 21 విమానాశ్రయాలు ఉన్న మొదటి రాష్ట్రంగా అవతరించనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. 21 విమానాశ్రయాలు ఉన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక స్పాన్సర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇతిహాద్ ఎయిర్వేస్, ఆప్షన్ బి టాటా గ్రూప్, ఆప్షన్ సి ఎయిర్టెల్, ఆప్షన్ డి ఖతార్ ఎయిర్వేస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇతిహాద్ ఎయిర్వేస్. ఐపీఎల్ 2024కి ముందు అధికారిక స్పాన్సర్గా ఇతిహాద్ ఎయిర్వేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. సిఎస్కే ఈవెంట్లు, ప్లాట్ఫామ్లతో సహా ఆటగాళ్ల జెర్సీలపై ఇతిహాద్ లోగో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించిన నగరం ఏది? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి జైపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయానికి ఇంకా కేబినెట్ ఆమోదం లభించలేదు. నెక్స్ట్ క్వశ్చన్: ఎన్పిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరుణ్ చంద్ర, ఆప్షన్ బి వివేక్ వర్ధన్, ఆప్షన్ సి అజయ్ కుమార్ చౌదరి, ఆప్షన్ డి మనీష్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అజయ్ కుమార్ చౌదరి. ఎన్పిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అజయ్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. బ్యాంకింగ్ నియంత్రణ, పర్యవేక్షణ మరియు ఫిన్టెక్ వంటి కీలక రంగాలలో కూడా ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ బి మహమ్మద్ హమీద్ అన్సారీ, ఆప్షన్ సి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆప్షన్ డి అమితాబ్ కాంత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్. 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయన ఇటీవల న్యూఢిల్లీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి లండన్, ఆప్షన్ డి ప్యారిస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దుబాయ్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఫిబ్రవరి 12-14 మధ్య దుబాయ్లో జరిగింది. ప్రపంచంలో 25 కంటే ఎక్కువ దేశాల అధినేతలు మరియు ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సంవత్సరం భారతదేశం, టర్కీ, ఖతార్లను అతిథి దేశాలుగా ఆహ్వానించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డులు ప్రకటించారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5. ఈ ఏడాది మొత్తం 5కి భారతరత్న అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతరత్న అవార్డులు ప్రకటించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కాగా ఇప్పటి వరకు 5కి దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయడం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, సారథి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి నరేంద్ర సింగ్ తోమర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అర్జున్ ముండా. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం సారథి పోర్టల్ను ప్రారంభించారు. దీంతో పాటు పంట బీమాకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి రక్షక్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ వినోద్ చంద్ర, ఆప్షన్ బి నీరజ్ చోప్రా, ఆప్షన్ సి మహమ్మద్ షమి, ఆప్షన్ డి ఆకాష్ కుమార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహమ్మద్ షమి. భారత బౌలర్ మహమ్మద్ షమి స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డ్స్ 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. ఇక స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును చెస్ క్రీడాకారిణి వైశాలి గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, స్విట్జర్లాండ్లోని జంగ్ ఫ్రాస్ ఐస్ ప్యాలెస్లో సత్కరించబడిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ హిమా దాస్, ఆప్షన్ బి అర్పిందర్ సింగ్, ఆప్షన్ సి నీరజ్ చోప్రా, ఆప్షన్ డి ప్రియాంక గోస్వామి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నీరజ్ చోప్రా. స్విట్జర్లాండ్లోని జంగ్ ఫ్రాస్ ఐస్ ప్యాలెస్లో సత్కరించబడిన భారతీయ అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. జంగ్ ఫ్రాస్ను టాప్ ఆఫ్ యూరప్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అండర్-19 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు అండర్-19 క్రికెట్లో ఇది 4వ ప్రపంచ కప్ టైటిల్. భారత్ ఇప్పటి వరకు 5 సార్లు విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, లాడో ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజస్థాన్. రాజస్థాన్ ఆర్థిక మంత్రి దియా కుమారి లాడో ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. పేద కుటుంబంలోని బాలికలకు ₹1,00,000 పొదుపు బాండ్లను జారీ చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత నాటక అకాడమీ ఏ నగరంలో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైదరాబాద్. సంగీత నాటక అకాడమీ హైదరాబాద్లో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా దీన్ని పిలువనున్నారు. దక్షిణ భారతదేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన తొలి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి నాగాలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిక్కిం. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. 2006 ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ తరువాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈపీఎఫ్ఓ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎంత శాతానికి పెంచింది? ఆప్షన్ ఏ 8.15, ఆప్షన్ బి 8.20, ఆప్షన్ సి 8.25, ఆప్షన్ డి 8.30. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8.25. ఈపీఎఫ్ఓ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఈపీఎఫ్ఓ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ను సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్శాట్ 3DS ఉపగ్రహ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ భూమి సమాచారం అందించడం, ఆప్షన్ బి వాతావరణ సమాచారం అందించడం, ఆప్షన్ సి అంతరిక్ష సమాచారం అందించడం, ఆప్షన్ డి నేల మార్పు గురించి తెలియజేయడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాతావరణ సమాచారం అందించడం. ఇస్రో ఫిబ్రవరి 17న GSLV F-14లో ఇన్శాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ప్రతి క్షణం వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆది మహోత్సవ్ 2024ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి కిరణ్ రిజిజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ఆది మహోత్సవ్ 2024ను ప్రారంభించారు. ఇది వార్షిక జాతీయ గిరిజన ఉత్సవం. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఫిబ్రవరి 18 వరకు ఈ ఉత్సవం కొనసాగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, పివి నరసింహారావు ఆత్మకథ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆప్షన్ బి ది ఇన్సైడర్, ఆప్షన్ సి ఏ షాట్ ఎట్ హిస్టరీ, ఆప్షన్ డి ది రేస్ ఆఫ్ మై లైఫ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ది ఇన్సైడర్. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఇది పివి రాజకీయ జీవితాన్ని, అనుభవాలను వర్ణిస్తుంది. ఇది కాకుండా ఆయన అనేక రచనలను కూడా చేశారు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మీరు ఈ వీడియో ద్వారా 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.